వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ స్కామ్ గురించి మాట్లాడదాము. ఏదైతే మన దేశంలో దేశవ్యాప్తంగా చాలామంది తెలియకుండానే దీంట్లో చిక్కుకుపోతున్నారు. సో ఈ స్కామ్ ఏంటి, చాలామంది ఎందుకు దీంట్లో తెలియకుండా దానికి గురి అవుతున్నారు, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాము. చాలామంది ఏంటంటే వాళ్ళ పాన్ కార్డ్ నంబర్ని యూజ్ చేసి వాళ్ళకి తెలియకుండానే ఆ స్కామ్లో చిక్కుకుపోతున్నారనమాట. సో ఆ స్కామ్ ఏంటి, మీరు ఇది రీసెంట్గా చూసుకుంటే ఒక ముంబైలో ఒక సీనియర్ సిటిజన్ మహిళ అనమాట. సీనియర్ సిటిజన్ మహిళ 1.3 crores స్కామ్కి గురైందనమాట. అది ఎలా అయిందంటే 2011-2010లో ఆ సమయంలో ఒక ప్రాపర్టీ కొనడం జరిగింది. ఆ సీనియర్ సిటిజన్ మహిళ పేరు మీద ప్రాపర్టీ కొనడం జరిగింది. దానికి ఆమెకి తెలియదు కాబట్టి ఆ పాన్‌ని మిస్‌యూజ్ చేశారు చాలామంది కూడా. సో దానికి రీసెంట్‌గా ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ రావడం జరిగింది. ఆ ప్రాపర్టీ మీరు కొన్నారు కానీ ఆ ప్రాపర్టీకి కట్టాల్సిన టాక్సెస్ ఏమీ కట్టలేదు. ఆ డబ్బు ఎక్కడికెళ్ళొచ్చింది? ఇలాంటి చాలా ప్రశ్నలు వచ్చాయన్నమాట. అప్పుడు తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియక, అంతేకాకుండా ఆ మహిళ క్యాన్సర్ పేషెంట్ కావడం వల్ల కూడా చాలామంది ఆ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అలానే మీరు చూసుకుంటే బైతూల్ అనే ఒక ప్లేస్‌లో కూడా 7.5 crores స్కామ్ జరిగింది ఒక పాన్ కార్డ్ నంబర్ పైన. అలానే రాజస్థాన్‌లో చూసుకుంటే 12.2 crores స్కామ్ జరిగింది. సో చాలామంది కూడా మీకు తెలియకుండానే మీ పాన్ నంబర్ వాడేసి మీ పేరు మీద ఎన్నో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూపించేసి మీకు స్కామ్స్‌లో ఇరుక్కుపోతున్నారు. అప్పుడు ఏంటంటే ఐటీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి తెలీదు నిజంగానే మీరు చేశారా, మీరు చేయలేదా అని. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ చూసేది ఒక పేపర్‌లో మాత్రమే. సో అప్పుడు మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. అందుకని చెప్పేసి మీ పాన్ నంబర్‌ని ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఓన్లీ గవర్నమెంట్ ఎక్కడైతే కంపల్సరీగా ఇక్కడ మీ పాన్ నంబర్ ఇవ్వాలి అని చెప్తుందో ఓన్లీ ఆ డాక్యుమెంట్స్ కోసం అక్కడనే మీ పాన్‌ని వాడండి. ఎందుకంటే ఎవరు ఏం చేస్తారు, ఎప్పుడు మన పాన్‌తో అనేది మనకు తెలీదు కాబట్టి. దీనికి చాలామంది టార్గెట్ ఎవరు అవుతున్నారు అంటే ఫస్ట్ మనం ఇప్పటిదాకా చూసినట్టు సీనియర్ సిటిజన్స్ అనమాట. సీనియర్ సిటిజన్స్ వచ్చేసి మనకు ఫస్ట్ టార్గెట్ ఈ ఫ్రాడ్స్టర్స్‌కి. ఎందుకంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అండ్ వాళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారు. సెకండ్ వచ్చేసి ఎవరు దీనికి టార్గెట్ అవుతున్నారు అంటే స్టూడెంట్స్. స్టూడెంట్స్ కూడా దీనికి చాలామంది టార్గెట్ అవుతున్నారు. సో ఇలా చాలామంది కూడా తెలియకుండానే వాళ్ళ పాన్ నంబర్ ఎవరు ఎక్కడ మిస్‌యూజ్ చేస్తున్నారో తెలియదనమాట. ఒకవేళ ఇలా ఏమైనా జరిగితే అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మనం ఏం చేయాలి అంటే, మీకు ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా ఫస్ట్ మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్‌లో దాన్ని ఆ క్రైమ్‌ని మీరు రిపోర్ట్ చేయాలి. సైబర్ సెల్‌లో కూడా దాన్ని రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా సైబర్ క్రైమ్ అనే మనం అనుకోవచ్చు. మీకు తెలియకుండా ఎవరో ఒకవేళ ఆన్‌లైన్‌లో కూడా మీ పాన్ నంబర్‌ని మిస్‌యూజ్ చేశారు అంటే అప్పుడు మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి ఆ క్రైమ్‌ని రిపోర్ట్ చేయాలన్నమాట. మీకు తెలియకుండా ఒకవేళ ఐటీ నోటీస్ గనక మీకొస్తే ఐటీ ఆఫీస్ వాళ్ళకి మీరు గ్రీవెన్స్ సబ్మిట్ చేసి ఇది మాకు తెలియకుండా జరిగిన ఒక ట్రాన్సాక్షన్ మా పాన్ నంబర్‌కి లింక్ అయినా కానీ మాకు తెలియకుండా జరిగిన ట్రాన్సాక్షన్‌ని మీరు వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడే వాళ్ళ నోటీస్‌కి అది వెళ్తుంది. లేకపోతే అప్పటి వరకు మీరే చేశారు అని వాళ్ళు అనుకుంటారనమాట. అందుకని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని ఆపాలి, దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో పాటు లింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి స్కామ్స్ అప్పుడైనా ఆగుతాయేమో అని. సో ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్‌తో లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ లేకపోతే అప్పుడు మీ పాన్ కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌కి ప్రమాదకరంలో ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి స్కామ్స్ ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరికైనా జరిగితే వాళ్ళకు కూడా ఇలాంటి అవేర్‌నెస్ తెలియజేయండి. అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్ కూడా వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా లింక్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అప్పుడు మీరు చేసుకున్న తర్వాత సేఫ్‌గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే టార్గెట్ ఆడియన్స్ స్టూడెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అని తెలిసిందే. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళ సీనియర్ సిటిజన్స్‌ని, స్టూడెంట్స్‌ని వాళ్ళ పాన్స్‌ని మాత్రం జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళు బ్యాంక్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఎవరైనా స్ట్రేంజర్స్ కలిసినప్పుడు గానీ, మన పాన్ కార్డ్ తీసుకొని వాళ్ళ ఫోటోస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్‌కి తెలియకుండానే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియేట్‌లో, డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ప్రాసెస్ ఎవరైనా చెప్పడంలో, హెల్ప్ చేయడంలో వాళ్ళ పాన్ నంబర్ దొంగిలించడం జరుగుతుంది. అందుకని చెప్పి సేఫ్‌గా ఉండండి. ఇలాంటి స్కామ్స్ మీతోనే ఏదైనా జరిగాయా? జరిగితే ఎప్పుడు జరిగాయి? ఎలా జరిగాయి? కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇంకెవరితో ఇలాంటి స్కామ్స్ జరగవద్దు అని వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ.